హలో! హాయ్ అందరికీ నమస్తే. మన ఈ ఇన్‌స్టాగ్రామ్ సీరీస్‌లో ఇది 14 ఎపిసోడ్. మొత్తం 25 ఎపిసోడ్‌లు ఉంటాయని చెప్పినా కదా! ఇది 14 ఎపిసోడ్. సో, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మీకు డిస్క్రిప్షన్‌లో వచ్చేస్తది. అక్కడి నుంచి చెక్‌ఔట్ చేయండి. మనం ఆల్రెడీ ఏదైతే చేసినామో అది అవుట్‌పుట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. నేను ప్రాజెక్ట్ ఆల్రెడీ రన్ చేసి పెట్టినా. మనకు టైం వేస్ట్ కాకుండా నేను రీలోడ్ చేస్తున్నా. ప్రాజెక్ట్ రీలోడ్ అయితుంది. మీకు పైన స్ప్లాష్ స్క్రీన్ ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో చేసినాం. అండ్ ఇక్కడ మీరు షేర్ పైన క్లిక్ చేస్తే గానీ, కమెంట్స్‌లో గానీ, ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో కవర్ చేసేసినాం. అండ్ ఒకసారి అవి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే గనుక అవన్నీ చెక్‌ఔట్ చేయండి. మీరు డైరెక్ట్ ఇక్కడికొస్తే గనుక మీకు అర్థం కాకపోవచ్చు. ఒకవేళ ఇక్కడి నుంచెల్లి వచ్చినా గూడా మీరు బిగినర్ గాకుండా మీరు ఆల్రెడీ రియాక్ట్ నేటివ్ కొంచెం నేర్చుకొని ఉంటే గనక మీకు అర్థమైతది ఈ ఎపిసోడ్ గూడా. ఇక్కడ నుండి మీరు స్టార్ట్ చేయాలంటే మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! 13థ్ ఎపిసోడ్. మీకు ఇదే డాక్యుమెంటేషన్‌లో మీకు గిటబ్‌కి సంబంధించిన లింక్ వస్తది. సో, ఇక్కడ కోడ్ ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మీకు 13థ్ ఎపిసోడ్‌కి సంబంధించిన బ్రాంచ్ నుండి మీరు కోడ్ క్లోన్ చేసుకొని మీరు ఇక్కడ నుండి ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనము మన ఈరోజు మనం చేయాలనుకుంటుంది ఏందని చెప్పేసి చూద్దాం. ఇది హోమ్ స్క్రీన్‌కి సంబంధించింది ఆల్రెడీ అంతా అయిపోయింది. మనం ఇప్పుడు కొత్తగా దీనిలో చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ ప్రొఫైల్‌లో ఆహ్, ఇప్పుడు ఇప్పుడు ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మనకు మీకు ఏదైతే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుందో యూ నో యూజర్‌కి సంబంధించిన ప్రొఫైల్ అండ్ ఇక్కడ ఫాలోవర్స్ లిస్ట్ గానీ ఇదంతా కూడా కనిపిస్తుంది కదా! ఇక్కడ వరకు మనం చేసినాం. ఇక్కడ కింద మనకు ఏదైతే కావాలో అది ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో చేయాలని అనుకున్నాం కాబట్టి ఇది కంప్లీట్ చేసేద్దాం. ఓకే. సో, ఇక్కడ మీకు ఇన్‌స్టాగ్రామ్ యూఐకి సంబంధించిన కిట్ కనిపిస్తది. ఇక్కడ నుండి మీరు దీన్ని కూడా చెక్‌ఔట్ చేయొచ్చు. సో, దీంట్లో మీకు అన్ని రకాల ఐకాన్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏవైతే యూజ్ చేసిర్రో. ఓకే. ఏ యూజర్ ప్రొఫైల్. సో, ఇక్కడి వరకు మనం చేసినాం. ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ సెక్షన్ చేద్దాం. ఈ పర్టిక్యులర్ సెక్షన్ మనం ఆల్రెడీ కామెంట్ సెక్షన్ ప్రొఫైల్‌లో ఆహ్, మనం నావిగేషన్ చేయలేదు. ఇక్కడ మీకు ఆల్రెడీ సెక్షన్ చేసిన. సో, మీకు ఇక్కడ సిమిలర్‌గా కనిపిస్తుందిగా. ఈ సెక్షన్‌ని మళ్ళీ చూపియా. ఈ లింక్ ఏ విధంగా ఓపెన్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు చూపిచ్చేసి మనము ఈ కింద బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుండి మనం కంటిన్యూ చేద్దాం. మనం తీసుకున్న ప్రీవియస్ రిఫరెన్స్‌లో మనకు ఇది బిజినెస్‌కి సంబంధించిన డాష్‌బోర్డ్ ఆ లింక్స్ ఏవైతే ఉంటాయో యూఐ ఏదైతే ఉంటదో సో, అది ఇక్కడ కనిపిస్తుంది. బేసిక్ యూఐ ఈ విధంగా వస్తది. మనం దీంతోని కంటిన్యూ అయిపోతే మనకు షార్ట్ అండ్ స్వీట్‌గా అయిపోతది. మనకు ఇంకొంచెం ఎక్కువ టైం దొరుకుతది. ఇవి కూడా కంప్లీట్ చేయడానికి. రైట్. సో, ఇక్కడ మనం లింక్ ఫస్ట్ చూపియాలి. లింక్ ఐకాన్ ఏదైతే ఉందో నేను ఈ లింక్ ఐకాన్‌ని ఆహ్, ఎక్స్‌పోజ్ చేస్తున్నా. హ్మ్. ఓకే. 2x ఆహ్, ఇక్కడ ఇన్‌స్టా లింక్. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుందిగా. సో, నేను ఈ పర్టిక్యులర్ దాన్ని అసెట్స్‌లో, ఇమేజెస్‌లో దీనిలోకి వచ్చి డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ మనకు లింక్ ఐకాన్ వచ్చింది. ఆహ్, ఈ ఇమేజెస్‌లో దాన్ని మనం ఇంపోర్ట్ చేద్దాం. ఓకే. ఆహ్, లింక్ ఐకాన్ అండ్ లింక్. ఓకే. లింక్ మనకిక్కడ మీకు బహుశా కనిపియకపోవచ్చు. మీకు ఇంపోర్ట్ చేసినప్పుడు కనిపిస్తది. యెస్. సో, ఇప్పుడు ప్రొఫైల్‌కి నావిగేట్ చేస్తున్నా. ఇక్కడ ప్రొఫైల్‌లో మనకి సింపుల్‌గా ఇప్పుడు బయో మనం ఫుల్‌గా డెప్త్‌గా చేయాల్సిన అవసరం లేదు. మనకు లింకు ఫంక్షనాలిటీ ఏ విధంగా వర్క్ చేస్తదని చెప్పి చూపిస్తా. రైట్. సో, ప్రొఫైల్ కోడ్ ఓపెన్ చేస్తే ప్రొఫైల్ ఇన్ఫోలో మనం ఈ కోడ్ అంతా కూడా రాసినాం. మీరు ప్రీవియస్ ఎపిసోడ్‌లో చూసుంటే గనక. అండ్ యెస్. ప్రొఫైల్ బయో ఇట్లా ఇక్కడ ఇచ్చేసినాం. ఇక్కడ కింద నేను ఇంకొక కామెంట్ లాగా ఇచ్చి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే హ్మ్.
లెట్స్ సే నేను ఇక్కడ ఇంకో వ్యూ తీసేసుకుంటా. అండ్ వ్యూలో ఫస్ట్ మనం లింక్ ఐకాన్ తీసుకుందాం. ఓకే, ఇమేజ్ సోర్స్ ఈక్వల్ టు ఇమేజెస్, సారీ, యూజ్డ్ ఇమేజెస్, ఇమేజ్ డాట్ లింక్ ఐకాన్. ఇక్కడ రాలేదు, పైన వచ్చింది. అండ్ స్టైల్స్ డాట్ లింక్. అండ్ మనకి ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ని ఇక్కడ మనము డిస్ప్లే చేయాలా. సో దానికోసం లెట్స్ టెక్స్ట్ అండ్ యూజర్ ప్రొఫైల్ డాట్, మనకి యూజర్ ప్రొఫైల్ ఏదైతే ఉందో లో ఇక్కడ బయో లింక్ ఉంది కదా. సో ఈ బయో లింక్ని ఇక్కడ క్లిక్ చేసి ఐ మీన్ ఇక్కడ పెడుతున్నా. సో దట్ మనకు ఇక్కడ లింక్ కనిపిస్తుంది, రైట్, మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దీన్ని స్టైల్ చేద్దాం. స్టైల్స్ డాట్ బయో లింక్. సో ఇది లింక్, అండ్ లింక్ యొక్క స్టైల్ ఇక్కడ ఇచ్చినాం. అండ్ స్టైల్ డాట్ లింక్ టెక్స్ట్. సో ఇది బయో లింక్. అండ్ ఈ మూడింటికి ఇప్పుడు స్టైల్ చేద్దాం. యా, సో ఇది గోయింగ్ త్రూ మనకు స్టైల్స్ ఇవన్నీ కూడా కొంచెం పెద్దగా వెళ్తున్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఓకే, సో ఇక్కడ నేను దీంట్లో ఒక ప్రొఫైల్ ఇన్ఫో అని ఫోల్డర్ క్రియేట్ చేసి దీంట్లో ఇండెక్స్ డాట్ జేఎస్ అండ్ స్టైల్స్ డాట్ జేఎస్ ఆర్ఎన్ఎస్ఎస్. ఆర్ఎన్ఎస్ఎస్ అంటే మనకు బై డిఫాల్ట్ ఈ కోడ్ టెంప్లెట్ వచ్చేస్తుంది, మీకు చాలాసార్లు చెప్పిన నేను. అండ్ ఇక్కడ మీరు స్టైల్స్ ఇంపోర్ట్ చేసుకొని, అండ్ ఈ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ ఈ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో స్టైల్స్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ మనకు డివైస్ విడ్త్ హైట్ కావాలి కాబట్టి యా యా డైమెన్షన్స్ని ఇంపోర్ట్ చేసుకొని, సో ఇక్కడ ఈ స్టైలింగ్స్ సపరేట్ చేసిన. అండ్ ఇక్కడ స్టైల్స్లో ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఫైల్, సో ఇక్కడ నుండి నేను ఇంపోర్ట్ చేసిన. అండ్ ఇప్పుడు ప్రొఫైల్ ఇన్ఫో ఏదైతే ఉందో నేను ఈ ఫైల్ను ఇప్పుడు ఇది ఫోల్డర్లో పెట్టాను కదా. సో నేను ఈ ఫైల్ను రిమూవ్ చేసేస్తున్నా. ఓకే, సో యూజ్డ్ ఇమేజెస్. సో మనం ఒక ఫోల్డర్ లోపలికి వెళ్ళినాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక ఫోల్డర్ లోపలికి చేయాలి యాక్చువల్గా. ఓకే, యా, సో మీకు యాజ్ ఇట్ ఈస్ మీకు ఎటువంటి చేంజెస్ ఏం కనిపించవు. బట్ ఐ మీన్ యూఏలో ఎటువంటి చేంజెస్ కనిపించవు. బట్ మనకు ఫోల్డర్లో మనం ఇది పెట్టినాం కాబట్టి స్టైలింగ్ చేయడానికి ఈజీ అయ్యింది. అండ్ కోడ్ కొంచెం షార్ట్గా కనిపిస్తుంది కాబట్టి మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. ఓకే, సో ఇది లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని స్టైల్ చేస్తున్నాం కదా. సో స్టైల్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్, సో అది మనకు రోలా కనిపించాలి. సో ఇక్కడ టాప్ అండ్ బాటం కనిపిస్తుంది కాబట్టి సో రోలా కనిపించాలి కాబట్టి ఇది ఈ విధంగా చేసిన. అండ్ ఐకాన్ ఏదైతే ఉందో విడ్త్ అండ్ హైట్ ఇద్దాం. లెట్స్ సే 15 అండ్ హైట్ 15. పెద్దనే అయింది 10. బయట దీనికి ఇది అప్లై అయితే లేదు. ఇంకా ఐకాన్. ఓకే, సో 15 ఆర్ 18. యా, దట్స్ ఇట్, సరిపోతుంది. అండ్ మనకు ఇవి సైడ్ బై సైడ్ కరెక్ట్ కనిపించాలి కాబట్టి జస్టిఫై కంటెంట్ కాదు, వర్టికల్గా ఫస్ట్ వాటిని సెంటర్లో తీసుకొద్దాం. వర్టికల్ ఎలిమెంట్ విల్ బి సెంటర్. అండ్ ఇక్కడ గ్యాప్ ఇద్దాం. గ్యాప్ 10. 10 కూడా కాదు, లెట్స్ సే 5. యా 5. అండ్
పెన్ ఇది ఫాంట్ వెయిట్ బోల్డ్. యాహ్! ఓకే. మాక్సిమం విడ్త్ ఆహ్, లెట్స్ సే 60% అండ్ మాక్సిమం విడ్త్ 60% అండ్ నంబర్ ఆఫ్ లైన్స్ ప్రాప్ మనం యూజ్ చేయొచ్చు. సో, నంబర్ ఆఫ్ లైన్స్ ఏం చేస్తదంటే బేసిక్‌గా నువ్వు ఎన్ని లైన్స్ నంబర్ ఇస్తావో అన్ని లైన్స్ మాత్రమే డిస్‌ప్లే చేస్తది. లెట్స్ సే 1. యాహ్! సో, ఇక్కడ మీకు ఎక్స్‌ట్రా ఏమున్నా కూడా ఇక్కడ కట్ అయిపోతది. సో, ఇప్పుడు మనము ఇది క్లిక్ చేసినప్పుడు మనకు లింక్ ఓపెన్ చేయాలి. ఐ మీన్ ఏదైతే లింక్ ఇచ్చినామో ఆ లింక్ ఓపెన్ చేయాలి. సో, దానికోసం ఆహ్, రియాక్ట్ నేటివ్ రియాక్ట్ నేటివ్ లింక్ అని మీరు టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా రియాక్ట్ నేటివ్ నుంచి లింకింగ్ అని ఒకటి యూఆర్ఎల్ కనిపిస్తది. సో, దాన్ని మీరు ఓపెన్ చేస్తే గనక సో, మనం టైప్ స్క్రిప్ట్ చేస్తలేం, జావా స్క్రిప్ట్ చేస్తున్నాం. సో, హ్మ్. హ్మ్. యాహ్! ఇది కూడా మనం యూజ్ చేయొచ్చు యాక్చువల్‌గా. సో, ఈ ఓపెన్ సెట్టింగ్ ఏదైతే ఉందో ఐ మీన్ ఈ యూఆర్ఎల్‌ది. సో, ఇది నేను కాపీ చేస్తున్నా అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ లింకింగ్ ఏదైతే ఉందో అది రియాక్ట్ నేటివ్ నుండి మనం ఇంపోర్ట్ చేయాలి. సో, ఇక్కడ మీకు లింకింగ్ ఇంపోర్ట్ అయింది. ఓపెన్ ప్రొఫైల్ యూఆర్ఎల్. సో, ఈ యూఆర్ఎల్‌ని మనం ఇప్పుడు ఆహ్, ఓపెన్ చేయాలి. దీనికోసం ఓకే. సో, మళ్ళీ ఒకసారి డాక్యుమెంటేషన్‌లోకెళ్దాం. కింద కస్టమ్ సెట్ ఓకే. సారీ, సారీ. మనము యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి కాబట్టి ఇది ఓపెన్ చేయాలి. సో, ఈ కోడ్ మనం ఉందాం. ఓకే. సో, ఇక్కడ నుండి ఓపెన్ యూఆర్ఎల్. హ్మ్. సో, ఓపెన్ ప్రొఫైల్ యూఆర్ఎల్ అండ్ ఇక్కడ బటన్ ఇంపోర్ట్ చేసుకోవాలా నేటివ్ నుండి. ఓపెన్ మళ్ళీ ప్రొఫైల్ యూఆర్ఎల్. సో, ప్రొఫైల్ నుండి ప్రొఫైల్ యూఆర్ఎల్‌ని మనం ఓపెన్ చేయడానికి ఆ ఫంక్షన్ రాస్తున్నాం కాబట్టి ఆ నేమింగ్ ఇచ్చేస్తున్నా. అండ్ ఇక్కడ హ్మ్. ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఫంక్షన్‌ని నేను అక్కడ కాల్ చేస్తా. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుందిగా. సో, ఆహ్, దీన్ని మొత్తాన్ని హ్మ్. ఓకే. ఈ పర్టిక్యులర్‌ది ఏదైతే కస్టమ్ ఉందో సో, ఓపెన్ ప్రొఫైల్ సారీ ప్రొఫైల్ యూఆర్ఎల్. సో, సేమ్ ఆహ్, ప్రొఫైల్ యూఆర్ఎల్. హ్మ్. ఓకే. ఓకే. సో, ఓకే. వ్యూ ఔట్ సైడ్ ఎళ్ళింది కాబట్టి అది ఇష్యూ అయితుంది. నో ప్రాబ్లమ్. సో, సపోర్టెడ్ యూఆర్ఎల్‌లో మనం ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్‌ని ఈ సపోర్టెడ్ యూఆర్ఎల్‌లో మనం పంపిస్తున్నాం. అండ్ ఇక్కడ లింకింగ్ ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో, అండ్ అలర్ట్‌ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే. యెస్. యూజ్ కాల్ బ్యాక్.
యూజ్ కాల్ బ్యాక్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి రియాక్ట్ నుండి. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఓకే. ఓకే. ఒక పని చేద్దాం. సో, ఇక్కడ చిల్డ్రన్ ఏదైతే ఉందో హ్మ్. 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 ఇట్లా గాకుండా మనం ఏం చేద్దామంటే అండ్ let's see. The title prop of button must be a string. Button. Huh? Okay. Okay. So how? Yeah, text ప్రాపర్టీ బయట పెట్టాలా? సో, 1 సెకండ్. ఈ హ్మ్. ఓకే. సో, టెక్స్ట్ ప్రాపర్టీ లోపల పెట్టినా నేను బేసిక్‌గా. సో, యాహ్! ఇప్పుడు మీకు ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు మనం ఏదైతే లింక్ ఇచ్చినామో ఆ లింక్ ఓపెన్ అయితుంది చూసిర్రా? సో, ఈ విధంగా లింకింగ్ అనేది పనిచేస్తది బేసిక్‌గా. సో, అండ్ నంబర్ ఆఫ్ లైన్స్. ఓకే. సో, ఇక్కడ మనము ఆహ్, దీని స్టైల్ చేంజ్ చేయడానికి మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, లెట్స్ సే ఇది బటన్‌లో ఉంది కాబట్టి, నేను బటన్‌లో రిమూవ్ చేసి, లెట్స్ సే ఆహ్, టచబుల్ ఒపాసిటీలో ఇస్తా. సో, నేటివ్ నుండి అది ఇంపోర్ట్ చేసుకొని, లెట్స్ సే ఇక్కడ నేను పేస్ట్ చేసిన అండ్ టెక్స్ట్ ఏమో అయితే ఉందో దాన్ని చిల్డ్రన్ డైరెక్ట్ పాస్ చేసిన అండ్ ఆన్ ప్రెస్ ఈవెంట్ ఏదైతే ఉందో దీనికి టచబుల్ ఒపాసిటీకి యాజ్ ఇట్ ఈజ్ అలాగే సెండ్ చేసి బటన్ రిమూవ్ చేసి యాహ్! మీకు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ సేమ్ ఫంక్షనాలిటీ వర్క్ చేస్తది. బట్ ఇక్కడ మనము ఈ టెక్స్ట్‌కి ఏవైతే స్టైలింగ్స్ అండ్ ప్రాప్స్ వాడినామో ఇక్కడ కూడా అది ప్రాప్స్ వాడితే గనక మనకు సేమ్ అప్పుడు అవుట్‌పుట్ ఏదైతే ఉందో అదే వచ్చేస్తది. అండ్ ఓకే. ఓకే. సో, అండ్ ఈ టెక్స్ట్ రిమూవ్ చేసి మైట్ బికాజ్ టచబుల్ ఒపాసిటీ విడ్త్ ఎంతుందో చూసుకుందాం ఒకసారి. సారీ. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్